హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంతకుముందు పెట్టాం కదా హాస్పిటల్కి అయితే 9th మంత్లో వెళ్ళామని చెప్పేసి, అందులో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే కనుక చెప్తాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళాను, 9th మంత్లో రమ్మని చెప్పారు. 9th మంత్ వచ్చిన ఒక 10 days రమ్మన్నారు అనమాట. వెళ్ళేసి వచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ స్కానింగ్ రాశారనమాట. బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ అన్నీ రాశారు, స్కానింగ్ అన్నీ రాశారు. రాస్తే అందులో ఉమ్మనీరు అయితే కనుక తగ్గిపోయిందనమాట. దాని గురించే మీకు వీడియో చేస్తాము. ఉమ్మనీరు అయితే కనుక తగ్గింది. అంటే ఇది వరకు 7th మంత్లో తీపిచ్చినప్పుడు 12 ఉంది, తర్వాత ఇప్పుడు తీపిచ్చేసరికి 7కి వచ్చేసింది అనమాట. అంటే 5 వరకు తగ్గిపోయింది, 7 వరకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఉమ్మనీరు అనేది బాగా తగ్గిపోయిందని చెప్పేసి అన్నారు. అదే చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్మనీరు. కాకపోతే ఏంటంటే ఉమ్మనీరు ఇంకా 9th మంత్ వచ్చేసరికి ఎవరికైనా ఇంకా తగ్గుతాయి వెళ్తుంది అనమాట. డెలివరీ టైంకి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అంతేగాని ఫస్ట్ 12 ఉంది కదా, డెలివరీ అయ్యే వరకు 12 ఉండాలని లేదు, ఇంకా తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఇంకా డెలివరీకి కూడా నాకు తెలిసి ఇండికేషన్ అదే అనుకుంటున్నా. ఉమ్మనీరు ఇంకా ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఇంకా అప్పుడు చాలా మందికి డెలివరీ అయిపోతుంది. ఉమ్మనీరు అయితే అసలు ఇలా తగ్గిద్ది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాటర్ బాగానే తాగుతున్నాను, తర్వాత గంజి తాగుతున్నా, డైలీ కొబ్బరి నీళ్ళు తాగుతున్నా, మజ్జిగ తాగుతున్నాను. కాబట్టి ఉమ్మనీరు అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఉమ్మనీరు అనేది బాగా తగ్గిపోయింది అనమాట. 7 వరకు వచ్చేసింది. అంటే ఉమ్మనీరు తగ్గడానికి కరెక్ట్ రీజన్, కారణాలు ఏంటనేది తెలియదు. మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అసలు ఉమ్మనీరు ఎందుకు తగ్గుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను ఏదైనా నెగ్లెక్ట్ చేసింది అనుకో, వాటర్ తీసుకోకపోవడం, గంజి తాగకపోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోకపోవడం, ఇంకా ఇట్లాంటివి ఏమన్నా చేస్తే కనుక ఇది చేయలేదు కాబట్టి ఉమ్మనీరు తగ్గిపోయింది అనుకోవడానికి ఉంటుంది. కాకపోతే భాగ్యశ్రీ ఏంటంటే ప్రతిదీ ఎప్పటి నుంచి 3rd మంత్ 4th మంత్ నుంచో అప్పటి నుంచి తాగుతూనే ఉన్నా కంటిన్యూగా. ప్రతిరోజు గంజి కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, వాటర్ కానీ, పల్సగా మజ్జిగ, వాటర్ ఎక్కువను కొద్దిగా పెరుగు తక్కువ వేసుకుని మజ్జిగ తాగమన్నారు. అది కూడా టిల్ నౌ ఇప్పటి వరకు కూడా తాగుతూనే ఉంది. అయినా సరే 12 నుంచి మరి 7కి ఎందుకు వచ్చిందనే రీజన్ అయితే తెలియదు అనమాట. ఇంకా అయితే ఉమ్మనీరు అనేది తగ్గిపోయింది కాబట్టి ప్రస్తుతానికి అయితే కనుక టాబ్లెట్స్ తర్వాత పౌడర్ అయితే కనుక ఇచ్చారనమాట. ఒక 1 వీక్ వరకు, 1 వీక్ 10 days వరకు. అవి తాగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే కనుక రమ్మన్నారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి వాడుతున్నాను. అది ఏమవుద్దో తెలీదు. కొంతమంది మా ఫ్రెండ్స్ని అడిగితే అవి తాగినా సరే మ్యాక్సిమం తగ్గిపోద్ది అయినా సరే అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అనేది 10 days తర్వాత మళ్ళీ చెక్ చేస్తే కానీ అర్థం కాదనమాట. నేను చక్కగా ఎక్స్పెక్ట్ చేసాను మంచిగా ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇలా తగ్గిపోద్ది అని చెప్పేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అదే కొంచెం బాధ అనిపిస్తుంది బాగా. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు 9th మంత్ 10 days కాబట్టి 7 ఉందంటే బాగానే ఉందంటే. చాలా మందికి 2-3 వచ్చేసి అప్పటికప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా ముందుకు వెళ్తే తగ్గిపోద్దని అంటున్నారు అనమాట మాకు తెలిసిన వాళ్ళు. మరి ఇంకా అవి వాడినా సరే ఇంకా చూడాలి. ఇప్పుడు వాడుతున్నాను, కరెక్ట్గా డాక్టర్ అయితే ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వాడుతున్నాను. అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, గంజి ఇవి కూడా కంటిన్యూ చేయమన్నారు. అవి కూడా కంటిన్యూ చేస్తుంది అనమాట. మళ్ళీ 1 వీక్ వెళ్తే కానీ తెలియదు అనమాట. కాబట్టి అందరూ నా గురించి మంచిగా ప్రేర్ చేయండి. మంచి పెరగాలి కానీ తగ్గకూడదని చెప్పేసి అనుకోండి కొంచెం. అంటే డెలివరీకి అన్నిటికీ ఉమ్మనీరే ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీ డెలివరీ అవ్వాలన్నా సరే మేము డాక్టర్ని అయితే అడిగాం. అంటే పర్టికులర్గా ఈ లెవెల్ అనేది ఉంటుందా అంటే మినిమం 5 అంటే అంత పర్టికులర్గా ఎంత ఉండాలి అని అయితే చెప్పలేం, కానీ మినిమం 5 ఉంటే బెటర్ ఫ్రీ డెలివరీకి. అంటే ఫ్రీ డెలివరీకి అడిగినాము. సెజరీన్ అంటే ఇంకా ఎంత ఉన్నా ఎలా ఉన్నా సరే సెజరీన్ అయితే చేసేస్తారు. కాబట్టి ఫ్రీ డెలివరీ కోసం ఉండాలంటే ఉమ్మనీరు ఆ డెలివరీ టైంకి ఎంత ఉండాలి మేడం అని అడిగితే మినిమం 5 అయితే ఉండాలి. బేబీ కూడా 3.5 kgs లోపు ఉండాలి. 3.5 పైన ఉన్నా కానీ కొంచెం కష్టం అవుతుంది, బేబీ కొద్దిగా హెవీగా ఉంటుంది కదా, ఫ్రీ డెలివరీ అవడం అన్నారు అనమాట. ఇంకా 1 వీక్ తర్వాత వెళ్ళి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాం అనమాట. ఇంకా అప్పుడు బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది అనే దాన్ని బట్టి డెలివరీ ఎప్పుడు అనేది ఉంటది కాబట్టి అప్పుడు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే
కొంచెం బాధగా ఉంది. అలాగే ఏంటంటే మంచిగా ఎలాగైనా ఉమ్మనీరు పెరగాలి అని చెప్పేసి అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే వరకు టెన్షన్ అనమాట. మెయిన్ బేబీ అంతా ఉమ్మనీరు మీద డిపెండ్ అయి ఉంటది కదా, ఎక్కువ ఉన్నా బాధే. అంటే బేబీ తాగేస్తుంది అంటారు, మరి తాగుతారో లేదో ఏంటనేది తెలియదు. అంటే యాక్చువల్గా ఉమ్మనీరు ఇలా ఉంటది పొట్టలో, బేబీ కూడా ఉమ్మనీరులోనే ఉంటది. అంటే అప్పటి వరకు తాగిందా, మరి అప్పుడు ఎందుకు తాగుతారు అంటారు అనేది అంటే కొంతమందికి అలా జరిగింది అనమాట. అంటే టెక్నికల్ గా మనకి తెలియదు అసలు ఎందుకు తాగుతారు ఏంటి అనేది. సో ఎక్కువ ఉన్నా సరే ఆ ప్రాబ్లం ఉంటది అనుకుంటా, తక్కువ ఉన్నా సరే బేబీకి ఇబ్బంది లోపల సర్వైవ్ అవ్వడానికి. సో అందుకే ఉమ్మనీరుని బట్టి డెలివరీలు చేసేస్తూ ఉంటారు అనమాట. ఉమ్మనీరు తగ్గితే వెంటనే డెలివరీ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. సో మళ్ళీ మేము 1 వీక్ తర్వాత 10 days తర్వాత వెళ్ళే వరకు కూడా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపు పెరిగిందా తెలీదు, తగ్గిందా తెలీదు, తగ్గితే కూడా ప్రాబ్లం అయిపోద్దంట. కాబట్టి నిజంగా ఈ 1 week చాలా టెన్షన్ గా అయితే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు 1 week గడిచిపోద్దా, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఉంది. సరే ఫ్రెండ్స్, మీరైతే ఇంకా డాక్టర్ కూడా బేబీ మూమెంట్స్ అన్ని కనిపెట్టుకుంటూ ఉండమన్నారు. మూమెంట్స్ అవుతుంది, నీరు పోతుందేమో, లీక్ అవుతుందేమో అది కూడా చూసుకుంటూ ఉండమని చెప్పారనమాట. ప్రస్తుతానికి అయితే ఎలా జరిగింది, నెక్స్ట్ అప్డేట్స్ అయితే మళ్ళీ మీకు ఇస్తాం. సో ఉమ్మనీరు తగ్గడానికి పెరగడానికి రీజన్స్ ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఇందాక చెప్పే కదా, బేబీ ఫస్ట్ ఉమ్మనీరు అనేది ఫస్ట్ నుండి స్టమక్ లో ఉంటది. అప్పుడు కూడా బేబీ ఇంతప్పటి నుంచి అదేంటిది బాదం పప్పు ఉన్నంత దగ్గర నుంచి పెద్దది ఇప్పుడు 3 kgs వరకు కూడా పెరుగుతారు. అంటే ఉమ్మనీరు ఎప్పుడు ఉంటది కదా, సో అప్పుడు తాగింది ఇప్పుడు ఎందుకు తాగుతారు ఏంటి అనేది మీకు రీజన్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అయితే కనుక హెల్ప్ అవుతుంది అన్నమాట. చాలా మంది కామెంట్స్ అంటే మైండ్ లో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు బేబీ డెలివరీ టైం కి మొన్నటి వరకు పొజిషన్ హెడ్ పైకి కాలు కిందకే ఉన్నాయి. తర్వాత డెలివరీ అయ్యే టైంకి బేబీ తిరుగుతుంది కదా, హెడ్ ఏమో కిందకు వస్తుంది, కాలు పైకి వస్తుంది. సో మనం ఇట్లా నుంచున్నప్పుడు మరి ఉమ్మనీరు అంటే లిక్విడే కదా, లిక్విడ్ అనేది మరి ఇలా కిందకే ఉంటది కదా, మరి బేబీ తల లిక్విడ్ లో ఉంటుందా? సో ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉండుంటే కనుక మీకు ఏమన్నా తెలిస్తే ఒకసారి క్లారిఫై చేయండి. ఇట్లాంటి డౌట్స్ చాలా ఉన్నాయి నాకు. కాకపోతే ఎవరిని అడగాలో ఎవరు చెప్తారో తెలియదు కదా, డాక్టర్ని అడిగినా కానీ తిట్టారనుకో. అందుకే చిన్న డౌట్స్ అడిగామని తప్ప పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, అత్తమ్మ అంటే అంత మెడికల్ పరంగా వాళ్ళకేం తెలుస్తుంది. ఉమ్మనీరు తక్కువ ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి అది తెలియదు కానీ, అంటే ఉమ్మనీరులో తలకాయ అలాంటివి కొంచెం తెలుస్తుండొచ్చు. అదేనమాట. అట్లాంటి డౌట్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పట్లేదు కానీ అదంతా ఇంకా మరి ఎట్లా సృష్టి ఉంటుందో కానీ అదనమాట. వీడియో అయితే తగ్గిపోయింది, మేమైతే చాలా బాధగా ఉన్నాము. మా గురించి అయితే ప్రేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా తగ్గడానికి పెరగడానికి కారణాలు ఏంటని చెప్పండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.